వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ఓయూ యూనివర్సిటీ న్యూ గోదావరి హాస్టల్లో అయితే విద్యార్థులు తినే అన్నంలో బ్లేడ్ రావడం జరిగింది. ఆ బ్లేడ్ వచ్చిన తర్వాత విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశాడు, నినాదాలు చేశాడు, అయిపోయింది. సో అంటే ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో లేడీస్ హాస్టల్లో అయితే లేడీస్కి పెట్టిన దాంట్లో గాజు పెంకులు వచ్చాయి, అంతకుముందు బొద్దింకలు వచ్చాయి, పురుగులు వచ్చాయి. ఇది ఒక్కసారి జరిగిన ఘటన అయితే కాదు, రిపీటెడ్లీ ఇది కంటిన్యూ అవుతుంది. అంటే వీళ్ళు ప్రతిసారి అలా జరిగిన ప్రతిసారి రోడ్డు మీదకి రావడము, ఇట్లా ధర్నాలు చేయడము, ఎవరో ఒకరు రావడము, పోలీసు వాళ్ళు మాట్లాడడము, మేము ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడడము, దీన్ని ఇప్పటి వరకు తాత్కాలికంగా కంట్రోల్ చేసి వెళ్ళిపోవడము. ఇంకా ఆ కేసు అక్కడితోనే ఈ స్టూడెంట్స్ మర్చిపోతారు, ఆ మేనేజ్మెంట్ మర్చిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఇలాంటిది జరిగినప్పుడు మళ్ళీ అది వెలుగులోకి వస్తుంది. అంటే ఇది కంటిన్యూ అవుతుంది. సో స్టూడెంట్స్ ధర్నా చేయాలి, రోడ్డు మీదకి రావాలి. ఓయూ అంటేనే పోరాట స్ఫూర్తి ఉన్న అది యూనివర్సిటీ కాబట్టి అది గతంలో కూడా మనం ఎన్నో పోరాటాలు చూసాము. బట్ అంటే ఏ టైంలో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది ప్రతిసారి ఇట్లా రోడ్డు మీదకి వచ్చి మీరు ఇట్లా చేయడము, పోలీస్ వాళ్ళు మాట్లాడి వెనక్కి వెళ్ళిపోండి, మేము సర్దుమరుస్తామని చెప్పడము, ఇది కామన్ అయిపోతుంది. పోలీస్ వాళ్ళకి కామను. ఎప్పుడైనా మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు ఉండేదే కదా, ఎవరో ఒకరితో ఫోన్ మాట్లాడదాం, పంపించేద్దాం అన్నట్లే ఉంటుంది. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు మళ్ళీ రిపీటెడ్లీ ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఆ మేనేజ్మెంట్ ఎవరు, అవి తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి అందరూ కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ఎవరిది తప్పో వాళ్ళకి పనిష్ చేసే విధంగా చేసినట్లయితే ఇంకోసారి ఇలాంటివి తప్పులు జరగకుండా ఉంటాయి. అసలు స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకుందాం అంటున్నారు. ఏంది మీరు చేసే చిన్న పొరపాటు, ఇప్పుడు బ్లేడ్ చూస్తున్నారు కదా, అదండి షేవ్ చేసుకునే బ్లేడ్, అది చూడండి. సో అది ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా తింటే పరిస్థితి ఏంటి? ఎంతోమంది చదువుకోవాలని చెప్పేసి లక్షల ఫీజులు కట్టి, వేలకి ఫీజులు కట్టి ఆ పేరెంట్స్ అయితే నమ్మకంగా ఇక్కడ పంపించినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్, అది మినిమం బేసిక్, అది ఫుడ్ కూడా చక్కగా లేకపోతే స్టూడెంట్స్ ఎలా చదవగలరు, ఎలా సర్వైవ్ అవ్వగలరు? వాళ్ళు ఇప్పటికీ 100 సార్లు బయటికి రావడము, చెప్పడము, వెళ్ళడము, ఇది కామన్ అయిపోయింది అందరికీ. సో స్టూడెంట్స్ కూడా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, మీరు ముందు దాన్ని లీగల్గా ఎదుర్కోవాలి, ఆ తర్వాత మీరు రోడ్డు మీదకి రావాలి. అది అంతా అవ్వకముందే మీరు చెప్పొచ్చు మేము చాలాసార్లు కంప్లైంట్ అనేది అది రైజ్ చేసినప్పుడు దాని యాక్షన్ ప్రాపర్గా తీసుకోకపోతే మీరు రావాలి, అందరినీ పిలిపించాలి. మేము ఇది చేసాము అయినా రాలేదు అందుకే ఇక్కడ వస్తున్నామంటే అప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది. సో బట్ మీరు కూడా కొంచెము అంటే చదువుకున్నారు కదా, సో కొంచెం ఆ పరంగా వెళ్ళాలి. ప్రతిసారి ఇట్లా రోడ్డు మీదకి రావడం వల్ల మీకు ఏమన్నా అయిందా? ఏం కాలేదు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఇలా చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ పోతున్నారు, ఇది కామన్ అయిపోయింది. ఈరోజు బ్లేడ్ వచ్చింది, రేపు కత్తులు గడ్డపార్లు వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఇలానే వచ్చి ధర్నాలు చేస్తారా? ఇది ప్రతిసారి రిపీట్ అయిపోతుంది కదా. సో మీరు అసలు ప్రాపర్గా ఎవరు తప్పు చేశాడు ఏంటి అని వండినోడి దగ్గర నుంచి తిన్నవాడి వరకు దగ్గరలో ఎవరెవరు ఉన్నారు, అసలు ఇదంతా కాదు. హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి పెట్టాలి. ఈ భోజనాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఫోన్ చేసి కూల్ చేస్తున్నారో, ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒకసారి పెట్టండి. ఆ బ్లేడ్లు, కత్తులు, గడ్డపార్లు వచ్చిన ఆ ఫుడ్ తీసుకుపోయి ఇది మీరు తినండి సార్ అని చెప్పండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఏదైనా ప్రాబ్లం వాళ్ళ వరకు వస్తేనే ఆ పెయిన్ ఏందో తెలుస్తుంది. అంటే వాళ్ళకి చాలా సిల్లీగా ఉంటుంది, ఫుడ్ కోసం బయటకు వచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు ఏం స్టూడెంట్స్ అని వాళ్ళు అనుకోవచ్చు. అదే ఒకసారి వాళ్ళకు తీసుకొచ్చి ఈ ఫుడ్ తినండి, ఈ బ్లేడ్లు ఉన్నది, ఈ గాజొక్కలు అవన్నీ వేసి ఒకసారి వాళ్ళకి పెడితే అప్పుడు అర్థమవుతుంది. ఆ నీళ్ళ సాంబారు, ఆ పురుగులు వచ్చిన ఫుడ్ వాళ్ళైతే తింటారా? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో అయితే వస్తుందా ఇలాగే? సో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా హయ్యర్ అఫీషియల్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫుడ్ మేనేజ్మెంట్ ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళందరికీ స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇవ్వాలి. ఇది ప్రతిసారి రిపీట్ అవుతుంది. ఆ స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకోవద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఆ బ్లేడ్ ఎవరి గొంతులో కన్నా వెళ్తే ఏంటి పరిస్థితి? సో చూసుకోవాలి. మేనేజ్మెంట్ కూడా కేర్ తీసుకోవాలి. ఇది ఏదో బై మిస్టేక్ వచ్చిందని చెప్పడానికి లేదు, ఇది ఫస్ట్ టైం కాదు, అనుకోకుండా వచ్చిందని చెప్పేసి అది ఆ స్టోర్ రూమ్లో ఏదో బియ్య బత్తాలు కోసేదాని బ్లేడ్ అది అసలు ఎంత షార్ప్ ఉంటుందో అది తెలుసు కదా. అలాంటి స్టూడెంట్స్ కలిపేటప్పుడైనా చూసుకోకుండా నోట్లోకి వెళ్ళిందంటే ఆ స్టూడెంట్ లైఫ్ రిస్క్లో పడుతుంది. సో ఎవరైనా సరే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో దాన్ని కేర్ తీసుకోవాలి, దాన్ని స్ట్రిక్ట్లీ అది ఎవరి వల్ల జరిగిందని చూసుకోవాలి, వాళ్ళకి వార్నింగ్ పనిష్మెంట్ ఇచ్చి తీసేయాలి. అసలు మేనేజ్మెంట్ మార్చేయాలి. ప్రతిసారి ఈ విధంగా వచ్చి స్టూడెంట్స్ రోడ్ల మీద కూర్చొని నినాదాలు చేసి, ధర్నాలు చేసి మళ్ళీ లోనికి వెళ్ళిపోవడం ఇది కామన్ అయిపోతుంది అందరికీ. సో ఇది పరిస్థితి.
ఇది ఒకసారి కాదు, ప్రతిసారి ఇలానే అవుతుంది. మరి ఎవరైతే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నానో స్టూడెంట్స్ కూడా దీని మీద డెఫినెట్లీ స్ట్రిక్ట్గా ఉండాలి. ఈసారి కూర్చొని మళ్ళీ వాళ్ళు వచ్చి ఫోన్లు మాట్లాడడానికి వెళ్ళేటట్లయితే మీరు రోడ్డు మీదకి వచ్చి ఈ ధర్నాలు ఈ నినాదాలు చేయడం వేస్ట్. ఇంకా సో తెలుసు కదా, ఏదన్నా కూర్చున్నామంటే స్టూడెంట్గా ఒక యూత్గా అది సాల్వ్ అయిపోవాలి. అప్పటికప్పుడు సాల్వ్ అయితేనే మీరు లేచి వెళ్ళిపోవాలి. నైట్ కూర్చొని మార్నింగ్ వెళ్ళిపోవడం, నైటే వెళ్ళిపోవడం, వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు అని చెప్తే మీకు వాల్యూ ఉండదు. ప్రతిసారి ఇట్లనే వస్తారు ఇట్లనే వెళ్తారని చెప్పేసి వాళ్ళకి భయం ఉండదు. సో చూసుకోండి. సో ఇదండి పరిస్థితి. ఆ స్టూడెంట్స్ ప్లేట్లు అయితే ఆ బ్లేడ్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకేమన్నా రావచ్చు. ఇప్పుడు పనిష్మెంట్ చేయకపోతే, ఇప్పుడు పనిష్ చేయకపోతే నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం అనుకోవడానికి ఏం లేదు. స్టూడెంట్స్ కూడా, లేడీస్ కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఒక 2 years ముందు 1 year ముందు. సో పురుగులు వస్తున్నాయని చెప్పేసి వచ్చారు, గాజొక్కలను వస్తున్నాయని వచ్చారు. బ్లేడ్ అంటే అట్లీస్ట్ తెలిసింది, మరి గాజొక్కలు వచ్చినప్పుడు పరిస్థితి ఏం, తింటే వాళ్ళ పరిస్థితి. సో ఆలోచించాలి. పోలీస్ వాళ్ళు కూడా ప్రతిసారి ఆ స్టూడెంట్స్ని నచ్చజెప్పి స్టూడెంట్స్కి చెప్పి పంపించడం కాదు. అది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి మీరు పబ్లిక్ చేయాలి, మీడియాకి చెప్పాలి, మేము ఇలా చేసాము, ఇది మా బాధ్యత, మేము చేసామని చెప్తే అప్పుడు స్టూడెంట్స్కి మీ మీద ఒక నమ్మకం ఉంటుంది. మీ మీద నమ్మకం లేకనే కదా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేది. సో ఇది పరిస్థితి. ఇలానే మరిన్ని విషయాల కోసం శశి టీవీని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. స్లోగన్ రావాలి 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 రావాలి